ఈ యొక్క ఆదివారము మత్తయి సువార్త 14 అధ్యాయము 28, 29. పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచాను గాని. దేవునికి స్తోత్రం. ఇక్కడ పేతురు కోసం మాట్లాడుకుంటున్నాం. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? చనిపోవడానికి వచ్చాడు, అవునా కదా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? ప్రాణం పెట్టి ప్రజలను రక్షించుకోవడానికి వచ్చాడు. ఇదే కదా మనం నమ్మాము, విశ్వసించాము. ఆయన ప్రాణం పెట్టడం వల్లనే ఈరోజు మనందరం కూడా సంతోషంగా ప్రభుని ఆరాధించుకోగలుగుతున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన ఈ భూమి మీద వచ్చి ఎంతో శ్రమపడి శిష్యులు తయారు చేసుకుంటున్నాడు. ఒక శిష్యుని పేరే మనం చదివాం, కానీ శిష్యుల కొరకు మనం మాట్లాడుకుందాం. అంటే ఒక శిష్యుని తీసుకుంటే అందరూ మనుషులు, అందరికీ లెక్క అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సిలువలోను మరణించడానికి, ఆ సిలువలోను ఆయన రక్తాన్ని చిందించి పాప విమోచన జరిగించడానికి, పాపంలో ఉన్నవారిని, అతిక్రమంలో ఉన్నవారిని, దాసారకం అనే కాడి కింద ఉన్నవారిని, మొయ్యలేని భారాలతో నింపబడిపోయిన వారిని విడిపించడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. విడిపించడానికి వచ్చిన ఆయన మనుషులను తయారు చేసుకుంటున్నాడు. మనం ఒక మనుషుని తీసుకుందాం. ఈ భూమి మీద స్వేచ్ఛను పొందుకున్న ప్రజలు ఏం చేస్తున్నారండి? వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. అందుకనే కదా ఇన్ని రకాలైన బట్టలు, ఇన్ని రకాలైన చెప్పులు, ఇన్ని రకాలైన వస్తువులు. ఎందుకంటే ఎవరికీ నచ్చుతుందో మనకు తెలియదు, ఎవరికి కలర్ నచ్చుతుందో తెలియదు, ఎవరికి ఇష్టం వాళ్ళది. ఈ తిండి లేకపోతే వస్తువులు ఇవన్నీ అవి వాడి వదిలేసి, అయితే హృదయం అనేది కూడా వారి ఇష్టమైపోయింది. హృదయం అనేది వారి ఇష్టమైపోవడం వల్లనే ఆ హృదయాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చి దేవునికి చెందవలసిన మహిమను వారు పొందుదామని అయితే ఆ హృదయంలో వీళ్ళు అనుకుంటున్నారో దాన్నే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇది మంచా, ఇది చెడా, ఇది మనకి అన్యాయం అవుతుందా, న్యాయం అవుతుందా, ఇది రాబోయే తరంలో, రాబోయే దినాల్లో మనం బాగుంటామా, బాగోమా ఇది చేయడం వల్ల అనే విషయాన్ని మరిచి స్వేచ్ఛ ఉంది కదని చెప్పేసి ఎవరికి నచ్చిన పనులు వారు చేసుకుంటూ, ఎవరికి నచ్చిన రీతిలో వారు మాట్లాడుతూ, ఎవరికి నచ్చింది వారు కొనసాగిస్తున్నారు తప్ప ఎవరికి నచ్చిన భావాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఒక భావం అనేది యేసుప్రభు పెట్టాడు, ఒక హృదయం అనేది యేసుప్రభు పెట్టాడు. మనల్ని నిర్మించిన వాడు యేసుప్రభు కనుక ఆ ఆవుభావాల్లో మనం జీవిందాము అనుకున్న వారు ఈ స్వేచ్ఛకు అలవాటు పడిన దాంట్లో 100కి 5, 10 మంది ఉంటారంతే నాకు తెలిసి. అంతే కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా? అందరూ లేరు. స్వేచ్ఛ ఉంది కదా అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు ఉంటారు. అవునా కదండి? బైబిల్ కూడా చాలా గద్దిస్తుంది కూడా. ఏమని? కోట్లాది డబ్బులు సంపాదించాడంట ఆయన. ఆయనతో ప్రభు ఏం చెప్తున్నాడు? ఉపమానం చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాడు? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? నువ్వెంత సంపాదించుకున్నావు, ఎంత చేసినా ఈరోజే మందే, రేపు మంద కాదంటారు చాలామంది. అవునా కదండి? కానీ నేనంటాను ఈ క్షణమే మంద అంటాను. ఈ క్షణమే మందే. ఓ క్షణంలో ఏమవుతుందో మనకు తెలియదు. అంచేత మనం బహు జాగ్రత్తగా ఉండవలసిన వారిగా ఉన్నాం. అందుకని దేవుని వాక్యాలు మనం హెచ్చరిస్తూ ఉంటాయి, గద్దిస్తూ ఉంటాయి. ఆ గద్దింపుకు లోబడాలి మనం ఖచ్చితంగా. ఈ యొక్క పేతుర్ని యేసు ప్రభు వారు ఏం చేశారండి? పిలిచారు. మీరైనా నేనైనా ఎవరైనా ఒకటే. అయితే పిలిచాడు. పిలవగానే ఆయన వచ్చాడు. ఇందాక చదివిన మాటల్లో ఏముందండి? పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నేల మీద నుంచున్నాడంటండి. యేసు ప్రభు నేల మీద నుంచుంటే ఈ మనుషుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను కూడా నేల మీద నడుస్తాను అని అన్నాడు. మంచే కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి అంటే ఆసక్తి. అక్కడ ఆ పేతురులోనూ ఆ మనుషుల్లో మనం చూడవలసింది ఏంటండి? ఆసక్తి. ఆసక్తి ఉన్నది. ఆసక్తి చాలా మంచిది. ఆసక్తిగా ఉన్నాడు. ఈ ఆసక్తి చూసి ఆ యొక్క యేసుక్రీస్తు ఏమని చెప్పారండి? ప్రభు అయితే రా అన్నాడు. నీ ఆసక్తి మంచిది, నీ విశ్వాసం మంచిది, నీ నమ్మకం మంచిది. నేనేదైతే అనుభవిస్తున్నానో అది అనుభవించడానికి నువ్వు ఇష్టపడ్డావు. ఆ పేతురులో భావం ఏంటండి? యేసు ప్రభు నీటి మీద ఉన్నాడు, ఈయన కూడా నీటి మీద నిలబడ్డం ఒక ఆశ్చర్యం. ఎందుకంటే నీటి మీద నిలబడడం అది ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని యేసు ప్రభు చేశాడు, యేసు ప్రభు చేస్తున్నాడు. ఆ యొక్క యేసు ప్రభు చేస్తుండగా ఈ పేతురు కూడా, ఈ మనుషుడు కూడా అద్భుతాన్ని చేయాలనుకున్నాడు. తప్పంటారా? కాదు ప్రియమైన వాళ్ళు. యేసు ప్రభుని పోలే నడవాలంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అయితే ఆ పేతురు అద్భుతం చేయడానికి ప్రయత్నం చేయగలిగాడు. పేతురు చేసిన ప్రయత్నం ఏమైందండి? ఆశపడ్డాడు. ఆశపడడం తప్పు కాదు. ఆశ లేకపోతే మనం జీవించలేమని ఎన్నోసార్లు చెప్పాను. ఆశ లేకపోతే మనం ఈ భూమి మీద జీవించలేం. ఆశ ఉండాలి. ఆశ ఉంది.
చాలా మంచిది. ఇది మానవుడికి ఉండవలసిన లక్షణమే ఆశ. ఆ ఆశ మనల్ని బ్రతికింతదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఆశే బ్రతికింతది. ఈ ఆశలతో ఉన్నాడు ఆయన, అద్భుతాలు చూడాలనే ఆశలతో ఉన్నాడు, కానీ ఆ ఆశ నెరవేర్చబడలేదు. ఆ ఆశ ఉండటం మంచిదే, కానీ నెరవేర్చబడాలి అది. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపుమని ఆయనను అడుగగా, యేసు ప్రభు బోధిస్తుంటే ఆయన చెప్తున్న మాటలు ఆలకిస్తున్నాడు ఈయన. పేతురు ఆలకిస్తుండగా ఆయనకి డౌట్ వచ్చింది. ఏంటంటే ఆలకిస్తున్నాడు కానీ అర్థం కావట్లేదు. మీకు బాగా గ్రహించాలి. ఏమైందండి? ఆలకిస్తున్నాడు కానీ, వింటున్నాడు కానీ, చూస్తున్నాడు కానీ, గమనిస్తున్నాడు కానీ, పక్కనే ఉన్నాడు కానీ, పరిస్థితులన్నీ చూస్తున్నాడు కానీ, ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో, యేసుప్రభు ఏ విధంగా బోధిస్తున్నారో, యేసుప్రభు ఏ విధంగా మాట్లాడుతున్నారో అన్నీ వింటున్నాడు కానీ ఆయనకి ఏమవట్లేదంట, అర్థం అవ్వట్లేదండి. అర్థం అవ్వలేదు కదని చెప్పేసి అర్థం దగ్గరికి వెళ్ళి బాధపడ్డాడండి. అర్థం అవ్వట్లేదు కదని అర్థం దగ్గరికి వెళ్ళి బాధపడలేదు. ఈయన ఏం చేశాడండి? ఎవరో చెప్పమన్నాడు, ఎవరో కనుక్కున్నాడు. ఎవరో కనుక్కోవడం వల్ల మంచిదా కాదా? మంచిది. ఇది రెండో క్వాలిటీ కూడా మంచిది. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. దేవునికి స్తోత్రము. యేసుప్రభు ఎవరో తెలుస్తలేదు ఎవరికైనా, కానీ ఇప్పుడు మనందరూ అదృష్టవంతులు. యేసుప్రభు మనకు ఈజీగా తెలిసిపోయింది. ఒక మనుషుడిలాగా తిరుగుతుంటే ఆ మనుషుడు ఎవరో అని గ్రహించాలి కదా. యేసుప్రభు ఎవరో అని గుద్దుకుంటున్నారంట అందరూ. ఏమని? యేసుప్రభుని సేవకుడని, భక్తుడని, ప్రవక్త అని, బోధకుడని ఏదో చెప్పుకుంటున్నారంట. అయితే ఈ యేసుప్రభుని పరిశోధించిన ఈ యొక్క పేతురు అనబడిన మనుషుడు యేసుప్రభుని దైవ కుమారుడు అని పిలిచాడంట. చప్పుడు కూడా దేని మేంపరచండి. అంటే ఆయన తెలుసుకోవడం వల్ల ఎటువంటి విషయాన్ని తెలుసుకున్నాడండి? అద్భుతాన్ని తెలుసుకున్నాడు. ఎవరో తెలుసుకోలేని విషయాన్ని తెలుసుకోగలిగాడు. ఈ మనుషుడికి అంత తెలివి ఉంది. ఈ మనుషుడికి అంత శక్తి ఉంది. ఆ మనుషుల్లో అంత ఆలోచన పుట్టింది. ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి, ఇంచుమించు ఎంతమంది ఉంటారో నాకైతే తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా యేసుప్రభు ఎవరో ఒకరికొకరు సనుక్కుంటున్నారంట. కానీ ఈయన్ని ప్రశ్న వేయగానే చక్కమని లేచి నువ్వు దైవ కుమారుడు అని ఖచ్చితంగా చెప్పగలిగాడంట ఈ మనుషుడు. అంటే ఈ మనుషుడు యొక్క ఆలోచన ఎంత గొప్పదో దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని చేత నిర్మింపబడిన మనము మన ఆలోచనలు ఎంత గొప్పయో ఒకసారి ఆలోచించండి. ఈ ఆలోచనలు పక్కన పెట్టేస్తున్నారు చాలామంది. మనకు మంచి మంచి ఐడియాస్ ఉంటాయి, మంచి తెలివి ఉంది మన దగ్గర, మంచి జ్ఞానం ఉంది మన దగ్గర. అయితే ఆ తెలివిని, జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నామండి? పక్కన పెట్టేస్తున్నాం. దేనికి ఇవ్వాల్సింది ప్రయత్నం దానికి ఇవ్వాలి. ఇందాక చెప్పాను కదా, మనం దేనికి ఇస్తాం సమయం? గొడవలో పడుతున్న వారిని చూడడానికి సమయం ఇస్తాం. ఎంత ఏమైపోతుందో మనకు తెలియదు. అదే కనుక వారికి ఏదన్నా సహకరించడానికి సమయం ఇవ్వాలంటే ఇవ్వలేము. నువ్వు సహకరించడానికి సమయం ఇయ్యి. ఈ గొడవలు నాకెందుకులని పక్క తప్పుకో, లేదంటే వెళ్ళి ప్రార్థన చేయి, లేదా తినేసి ఇదంతా ఇప్పుడు ఇంకా అలా అంతేలే, ఇంకేముంది అక్కడ, ఈవిడేదో మాట మాట్లాడుతుంది, ఆవిడేదో మాట మాట్లాడుతుంది, ఈవిడ అబద్ధంగానే మాట్లాడుతుంది, ఆవిడ అబద్ధంగా, ఎందుకు వచ్చింది మనకి, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తే మంచిదని అక్కడి నుంచి చెల్లి, నువ్వు అక్కడి నుంచి చెల్లి, నీలో జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, మంచి ఆలోచనలు పడతాయి. అప్పుడు మంచి చెళ్ళు కూడా నువ్వు గ్రహించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి ఏదో, అద్భుతం ఏదో, ఆశ్చర్యకారం ఏదో నువ్వు చూడగలుగుతావు. ఈ భూమి మీద మనం అద్భుతాన్ని, ఆశ్చర్యకారిని చూడాలి. జీవ మార్గాన్ని తెలుసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జీవ మార్గం చాలా మంచిదండి ప్రియమైన వాళ్ళు. నిత్యము జీవించడం చాలా అద్భుతం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు దగ్గర నుంచి ఎటువంటి ఆశీర్వాదం వచ్చిందండి ఆయనకి? ఓ పేతురు, ఓ మనుషుడా, నీ మీద నేను సంఘాన్ని కడతానన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కడతానన్నాడు? నీ మీద నేను సంఘాన్ని కడతాను. అంటే నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి, నీ ద్వారా అనేక మంది దేవునిలోకి రావాలి, నీ ద్వారా అనేక మంది కట్టబడాలి, అనేక మంది క్రీస్తుని అనుసరించగలగాలి, నీ ద్వారా అనేక మంది దేవునిలో ఎదగాలి, నీ ద్వారా అనేక మంది పోషించబడాలి, నీ ద్వారా అనేక మంది రక్షణలోకి రావాలి, నీ ద్వారా అనేక మందికి తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దేవుడు ఈ భూమి మీద అనుగ్రహించేలాగున నీ యొక్క విశ్వాసం మీదను, నీ యొక్క నడవడిక మీదను, నీ క్రియల మీదను ఏం కడతానన్నాడు ఆయన? సంఘాన్ని కడతానన్నాడు. అంటే మన ద్వారా అనేక మంది రక్షించబడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరండి? మనం ప్రత్యేకింపబడిన వారు, మనం దేవుల్లో ప్రత్యేకింపబడిన వారము. మన ద్వారా అనేక మంది రక్షించబడ్డం అంటే మాటలు కాదండి, అవునా కాదండి? మన ద్వారా రక్షించబడ్డం మనం ఏం చేయగలుగుతాం? మన ద్వారా రక్షించబడుతున్నారంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత గొప్ప, ఎంత ఘనత.
మన ద్వారా ఒక కుటుంబం బాగుందంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మన ద్వారా ఒక ఇద్దరు బాగున్నారంటే, ఒక మనుషుడు బాగున్నాడంటే, ఒక కుటుంబం బాగుందంటే ఎంతో మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అంటే దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడంట. అంత భాగ్యాన్ని ఇచ్చిన ఈ మనుషుడు ఎవరో మనం. పేతురు నెట్టానంతే మీకు. మనుషుడు ఎందుకు పలుకుతున్నానంటే మన అందరికి అర్థం అవ్వాలని. మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడండి. మన మీద సంఘం కడతానంటున్నాడు. సంఘాన్ని కడతానన్నాడు. సంఘం కడతామంటే అర్థం ఏం చెప్పండి మీకు. మనల్ని బట్టి ఓ 10 మందిని రక్షింతానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ మనుషుడు ఎంత విలువైన వాడో ఒకసారి అర్థం చేసుకోండి. మనం విలువైన వారము, వాల్యూగా జీవించాలి, మన క్రియలు వాల్యూగా ఉండాలి. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగాను. వైకుంఠం పోలేదు ఉంటుంది కదా. బాగానే వచ్చేసాం. 3 అయ్యాలో 2 అయ్యాలో ఏది వేయకూడదు అది వేస్తాం మనం. అక్కడ 2 కానీ 1 కానీ ఎత్తే మనం మంచిగా దాటేస్తాం. మనం ఏది వేయకూడదో అది వేస్తాం. అది ఎక్కడ దింపుతుందండి. అసలు మనిషి ఎలాగ వచ్చేదండి. నిజంగా ఆ ఆటో వెళ్ళి ఉంటుందండి. డిగ్గి 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 డిగ్మని మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాడు. ఎక్కడికండి, ఎక్కడి నుంచి ప్రారంభించాడో అక్కడికి వచ్చేస్తాడు. అంత అవివేకులు మనం. ఎంత నేర్చుకుంటామో తెలుసండి. ఈ మనుషుడు చాలా నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? అద్భుతాన్ని చూశాడు. నీటి మీద నడాలని ఆశ కలిగి ఉన్నాడు. వివరణ తెలుసుకోవాలనుకున్నాడు. తెలుగుతో తెలుసుకుని వాటిని అనుసరించాలనుకున్నాడు. అనుసరించే లోపే దేవుడు అద్భుతమైన ఆలోచన కలిగించి దేవుని కుమారుడుగా గుర్తించే ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని కనుక్కోగలిగాడు. అంటే ఒక సైంటిస్ట్ లాగా ఒక సైంటిస్ట్ అయ్యాడు ఈ మనిషి. సైంటిస్ట్ అయ్యి ఎవరో కనుక్కోలేని కనుక్కోగలిగాడు. కనుక్కున్న మనిషి ఆ దేవుని చేత ఏమయ్యాడు? ఆశీర్వదింపబడ్డాడు. దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. ఎలాగ ఆశీర్వదింపబడ్డాడు? నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం వెళ్తుంది. నీ ద్వారా అనేక మంది దీవింపబడతారు, అనేక మంది సంతోషంగా ఉంటారు, అనేక మంది నీ ద్వారా రక్షణ పొందుతారు అని చక్కటి ఆశీర్వాదం పొందాడు. చక్కటి ఆశీర్వాదం పొందిన తర్వాత అమ్మయ్య అని పైకి వచ్చాడు. నేనే రెడీ అనుకున్నాడు. నాకు ఇంకేం తిరగలేదు అనుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు. యేసుప్రభు అన్నాడంట, నేను సిలువుకి వెళ్తాను అన్నాడంట. నేను సిలువ వేయబడడానికి వెళ్తున్నాను. నేను మరణించడం మంచిది, నేను చనిపోవడం వల్ల అందరికీ రక్షణ వస్తుంది, మీకు ఈజీ అవుతుంది అని చెప్పాడంట. ఎవరికే? ఈ సంఘాలు కట్టే వాళ్ళకిని, మనుషులు రక్షించే వాళ్ళకిని మీకు ఈజీ అవుతుంది, నేను చనిపోవడం చాలా మంచిది, మీకు ఈజీ అయిన మార్గాన్ని ఇస్తాను, నన్ను పట్టుకోవడానికి అనేక మంది వస్తారు, నేను ప్రాణం పెట్టడానికి సిద్ధమవుతున్నాను, నాకు మీరు హెల్ప్ చేయండి, నేను సిద్ధమవుతుండగా నా కోసం మీరు ప్రార్థన చేయండి, సంఘాలు కట్టే మీరు, అందరికీ రక్షణ పంచే మీరు, మీ ద్వారానే రక్షణ అందరికి వెళ్తుంది కనుక మీరు ఏం చేస్తారంటే మీరందరూ కలిసి ఈ కార్యము సఫలపరచబడిలాగున ప్రార్థనలు చేయండి అని అంటే, ఈ మనుషుడు అన్నీ తెలుసుకున్న మనుషుడు ఏమంటున్నాడు? యేసుప్రభుని చెయ్యట్టుకుని లాగుతున్నాడండి వెనక్కి. ఇది వద్దు అన్నాడంట. ఇది వద్దు అన్నాడా? ఇంత తెలుసుకున్నాం మనం. దేవుని దగ్గర మనం ఎదుగుతున్నామే తప్ప తరగకూడదు. మన బుద్ధి ఎందును, తెలివి ఎందును, జ్ఞానమందును మనం ఎదగాలే తప్ప తరగకూడదు. మన సంవత్సరాలు ఏమవుతున్నాయి? ఎదుగుతున్నాయి. మనం కూడా అన్నిటిలోనూ ఎదగాలే తప్ప తరగకూడదు. మన దినదినము అభివృద్ధి పొందాలి. సంవత్సరం కూడా మనం రాణించాలి. సంవత్సరం కూడా కొత్త విషయాల్లో పాల్పంచుకోగలగాలి, కొత్తగా జీవించడానికి ఇష్టపడాలి, కొత్త కార్యాలు జరిగించగలగాలి, అద్భుతాలు ఇంకానూ చూడగలగాలి. అటువంటి రీతిలో ఎదగలిగిన మనుషుడు, అంత గొప్ప ఆలోచన కలిగిన మనుషుడు. అందుకని మనుషుడు గొప్పతనం చెప్పను ముందు. ఆశ ఉంది, ఆశ నెరవేర్చుకోవడానికి ఆ మనుషుల్లోనూ ఒక తెలివి ఉంది. ఆ తెలివితోనూ అద్భుతాన్ని గ్రహించడానికి ఏముంది? జ్ఞానం ఉంది. ఇటువంటి జ్ఞానం కలిగిన మనుషులు ఎదిగినట్టు ఎదిగి ఒకేసారి పడిపోతున్నారు. దయచేసి ఈ యొక్క మనుషుడు, ఈ పేతురు ఎదిగి ఏడు అద్భుతమైన కార్యం దగ్గరికి వెళ్తుంటే, ఎదిగినోడు ఇంకా ఆశీర్వదింపడాలంటే ఈ కార్యం జరగాలి. ఇంత ఎదిగినోడికి లాస్ట్ అదే. అది జరిగితే ఇంకా మనుషుడు తిరగలేదు. ఆ టైంలో ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసండి? సాతానా వెనక్కి పో. యేసుప్రభు ఎట్టుకుని వెనకలాగుతున్నాడు యేసుప్రభుని. వెళ్ళొద్దని. యేసుప్రభు ఇలా తిరిగి చేపట్టుకున్నాడు కదా. సాతానా వెనక్కి పోనాడు. పేతురు వెనక్కి పోనాడా? పేతురు నన్ను వదిలే అన్నాడా? ఏమన్నాడా? సాతానా నువ్వు వెనకపో, నన్ను అభ్యంతరపరచుకున్నాడండి. ఈయన చాలా వాగ్దానాలు చేశాడు. ఎవరు అభ్యంతరపరచబడినా నేను అభ్యంతరపడినాను అడిగిన. మనుషులు చాలామంది వాగ్దానాలు చేస్తారు. నేను ఎలా చేసేస్తాను, నేను అలా చేసేస్తాను, నేను ఇలా ఉండిపోతాను, నేను అలా ఉండిపోతాను. వాగ్దానాలు మించినా అసలు మళ్ళీ మామూలుగా వాగ్దానాలు ఉండవు. ఇలాంటివన్నీ వాగ్దానాలు చాలా ఇచ్చేస్తాం, అవి అమలు చేయలేం. మనడు వాగ్దానాలు ఇచ్చాడు. ఎవరా? ఈ పేతురు గారు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. అమలు చేయడానికి బాధ కలుగుతుంది. అమలు చేయలేకపోయాడు. ఆఖరికి బుద్ధి చెప్పి, జ్ఞానం చెప్పి, ఆశీర్వాదం వైపు నడిపించిన ఆ క్రీస్తునే ఎరగనన్నాడంట. మత్తయి సువార్త 26:33లోను ఈ మనుషుడు ఎవరో నేను ఎరగనన్నాడంట. ఎవరో? ఈ మనుషుడే. ఏ మనుషుడు? ఈ పేతురే. యేసుప్రభు తెలియదు అన్నాడంట.
అంటే ఎంతగా ఎదిగి ఎంతగా దిగజారిపోయాడండి ఒకేసారి. మనిషి జీవితం ఎదగాలే తప్ప దిగజారకూడదండి. నేను అంతకంతకి ఎదుగుతున్నానా, అంతకంతకు దిగజారిపోతున్నానా, ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. ఆలోచన చేయండి. ఆ మనుషుడు ఎందుకు ఎదుగుతున్నాడు? అతను జ్ఞానవంతుడని ఎదుగుతున్నాడా, బుద్ధిమంతుడని ఎదుగుతున్నాడా, బుర్ర ఎక్కువ ఉందని ఎదుగుతున్నాడా, డబ్బు ఎక్కువ ఉందని ఎదుగుతున్నాడా, ఏం ఎక్కువ ఉందని ఎదుగుతున్నాడు, ఏముందని ఎదుగుతున్నాడు? దేవుడిని పట్టుకున్నందుకు ఎదుగుతున్నాడు. చెప్పలు కూడా దేని మహిమపరచండి. క్రీస్తుని గట్టిగా పట్టుకున్నందుకు ఎదుగుతున్నాడు. ఈ వాక్యం సారాంశం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, ఎంత ఎదిగినా మనం పడిపోతాము. ఆ సంతోషకరమైన జీవితాన్ని, ఆ యొక్క ఆశను నెరవేర్చుకునే జీవితాన్ని, అద్భుతం చూసే జీవితాన్ని, ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న మనము ఆ ఆశీర్వాదాన్ని పొందుకునే జీవితాన్ని పొందాలంటే మనలో ఒకటి ఉండాలంట. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 8వ వచనం. చదువు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నేను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందేనని నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు గనుక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, అధికారుల దగ్గర అద్భుతాలు చేస్తున్నాడంట. ఈయన నడిస్తేనే, ఎవరో ఈ మనుషుడే. ఏ మనుషుడు? ఆ మనుషుడు నడిస్తే ఆయన నీడ పడుతుంటే స్వస్థతను అందుతున్నారంట. ఆయన ఎవరినన్నా పిలిచి అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని నువ్వు బాగుపడును గాక అంటే బాగుపడుతున్నారంట. ఎవరో ఇందాక మాడుకున్నాం కదా, దిగజారిపోయాడని చెప్పాను కదా, మనుషుడు. ఆ మనుషుడే మనమే. మనం ఏం చెప్పినా అది జరుగుతుందండి. అయితే ఎప్పుడు జరుగుతుంది అది? పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే. చెప్పలు కూడా మహిమపరచండి. ఇదే పేతురు ఎప్పుడు బాగుపడ్డాడండి? ఇదే పేతురు ఆశ ఎప్పుడు నెరవేరిందండి? అతనికి ఆశ ఉంది, ముందు చెప్పండి మీకు. ఆ ఆశ నెరవేరబడాలంటే ఏముందండి? ఏం కావాలండి ఈయన దగ్గరికి? ఆత్మ కావాలా? నీ ఆత్మకు ఒక ఆత్మ తోడే ఉండాల. ఈయన బాగా విన్నది గ్రహించి దాన్ని నిలుపుకుని అట్టి రీతిలో నడవాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. అది పొందుకున్నాడు. మళ్ళీ అది పొందుకున్న తర్వాత జ్ఞానవంతుడిగా మాట్లాడుతున్నాడంట. ఆ ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఆ ఆశీర్వాదాన్ని అనేక మంది పంచడానికి ఏం కావాలండి? పరిశుద్ధాత్మ కావాలండి. ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న ఇదే వ్యక్తి, ఇదే మనుషుడు అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక మందిని రక్షించడము, అనేక మంది క్రీస్తు మార్గంలో నడిపించడము, బోధ తెలియని వారికి బోధ బోధించడము. కొన్నింటికి వెళ్ళి ఈ పేతురు గారు బోధ బోధించాడు. అంటే బోధ తెలియని వారికి బోధ బోధించడము, వాక్యం తెలియని వారికి వాక్యం నేర్పించడము, ఒక ఆశీర్వాదకరమైన ఆ దీవుని పొందుకున్న ఈ పేతురు, ఈ యొక్క మనుషుడు ఎప్పుడు ఆ దీవులన్నీ నెరవేర్చబడ్డాయి? పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పరిశుద్ధాత్మ అతనిలో లేనని చేపు కూడా ఏది నెరవేర్చబడలేదు. పరిశుద్ధాత్మ అతనిలో లేనని చేపు కూడా ఎంతో ఎత్తెదిగి కిందకి దిగజారిపోయాడు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అంతకంటే ఎత్తెదిగిపోయాడు. చెప్పలు కూడా దేని మహిమపరచండి. అంతకంటే ఎత్తెదిగిపోయాడు. అనేక మందిని స్వస్థపరుచుతున్నాడు, అనేక మందిని నీతి మార్గంలో నడిపించగలుగుతున్నాడు, అనేక మంది రక్షణ కలిగిస్తున్నాడు, అనేక మందిని ఆయన నోటి ద్వారా ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వదించిన ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలతో ఆనంద సంతోషాలతో ఉన్నారంట. ఆయనకి దండాలు పెట్టేస్తున్నారంట అందరూ. పేతురు గారికి ఏం పడుతున్నారండి? సాగిలు పడి నమస్కారాలు పెట్టేస్తున్నారంట. అయినా సరే ఆయన నేను కాదు చేసేది, నాలో ఉన్న ఆత్మ అని చెప్పాడండి. దేవుడు కూడా దీన్ని మేంపరచండి. నేను కాదు చేసేది, మీరు నన్ను గౌరవిస్తున్నారు కానీ నేను కాదు చేసింది, నాలో ఉన్న ఆత్మ జరిగిస్తుంది. ఆ ఆత్మే క్రీస్తు ఆత్మ నేను పొందుకున్నాను, మీరు కూడా క్రీస్తు ఆత్మ పొందుకోండి అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ ఉంటేనే మనం సాధించగలుగుతాం. పరిశుద్ధాత్మ లేకపోతే ఏది సాధించలేం. పరిశుద్ధాత్మ పొందుకునే వారిగా ఉన్నాం మనం. పరిశుద్ధాత్మ లేకపోతే ఏమీ సాధించలేం. చాలామంది కూడా యేసు ప్రభుకి ఎవరు ఉపయోగపడాలండి అసలే? ఈ పాస్టర్స్ అంటే నేను కూడా యేసు ప్రభుని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు కొరకు కష్టపడుతున్నాము, శ్రమిస్తున్నాము అన్న ఆలోచన ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అంటే దేహాన్ని అప్పచెప్తాం ఒకటే పని, మిగతాది ఏమీ లేదు. తెలుసా మీకు? మనము దేవునికి ఏం అప్పచెప్పాలండి? దేహాన్ని ఒకటి అప్పచెప్పాలి. ఈ దేహం నాది కాదు ప్రభువా, ఈ దేహం ఎవరిదే? నీదే అని అప్పచెప్తే ఆయన నడిపించుకుంటాడు. నువ్వు నడవలసిన పని లేదు, నువ్వు చేయవలసిన పని లేదు. ద్వితీయోపదేశకాండము 1:31 ఏం రాయబడి ఉంటుందంటే, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్ముని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏంటంట? ఇప్పుడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడా, మనం ఆయన నడిపిస్తున్నామా? ఆయన సంఘాన్ని మేమే నడిపిస్తున్నామండి, ఆయన సువార్తను మేమే చెప్తున్నామండి. ఆయన కోసమే కదా మేము ఎన్ని పాటలు పడుతున్నాం. ఆయన కోసం మనం ఏం పాటలు పట్టలేదు. ఆయన అంటే భుజాల మీద మోస్తున్నాడు అండి మనల్ని. చెప్పులు కొడుతున్న మేమపరచండి. ఏంటంట?
మనల్ని మోతున్నాడంట. నేను మొన్నే ప్రార్థన చేస్తూ కొంచెం ఎమోషనల్గా ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలాగొచ్చిందంటే, ప్రభువా నాకు ఇన్ని సంవత్సరాల వయసు ఉంది, ఏది బయటది కాదు, దేవునితోను. ఈ 14 సంవత్సరాలు 15 సంవత్సరాల దాకా నీతో నేను గడిపాను. కానీ ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు కూడా ఎలా గడిచినాయో నాకు తెలీదు. నన్ను నీ భుజాల మీద మోసావు ప్రభువా, ఇదంతా చేసింది నువ్వే అని నాకు కన్నీటి చుక్కలు వచ్చినాయండి. ఎందుకంటే నేను కాదు, నన్ను మోసింది ఆయనే. ఈ 15 సంవత్సరాలు ఆయన కాపాడింది ఆయనే, నడిపించింది ఆయనే, చెప్పించింది ఆయనే, చేయించింది ఆయనే. నాకేమీ తెలియదు. ఇది ఎటకారం కాదు, ఏదో గొప్పగా చెప్పడం కాదు, ఇది నిజం. నాకేమీ తెలీదు. సమస్తము జరిగించి నాలో ఉండి నడిపించిన క్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే మాట ప్రతి మనుషుల్లోనూ నెరవేర్చబడుతుంది. నిన్ను ఎత్తుకుని నడిపిస్తున్నాడంట. ఎక్కడెత్తుకున్నాడంట? భుజం మీద ఎత్తుకుని నడిపిస్తున్నాడంట. ఇశ్రాయేలు ప్రజల్ని అంత తేలిగ్గా మీరు ఎలాగొచ్చారో తెలుసా? మిమ్మల్ని ఎత్తుకుని నడిపించాడంట. ఎత్తుకుని నడిపించడం మనకు భౌతికంగా కనపడాలి. ఎత్తుకుని నడిపించడం అంటే ఏంటంటే, నీకు అలసట లేకుండా ఆయన ఆత్మచేత ఆయన ఉజ్జింపు చేసి నడిపించాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన ఆత్మచేత ఉజ్జింపు చేసి నడిపించాడంట. అలసట లేని, అలుపు లేని ప్రయాణము ఎప్పుడు చేయగలుగుతాం? అలుపు లేని జీవితము, అలసట లేని జీవితము, అలసిపోలేని జీవితము ఎందులో ఉందంటే క్రీస్తులో ఉంది, క్రీస్తు ఆత్మలోనుంది. నీలోను నాలో లేదు గనక మనం ఎప్పుడు కూడా నిమిత్త మాత్రులము. మనం అప్పచెప్పవలసింది ఏంటంట, నా దేహాన్ని నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. మన దేహాన్ని ఆయనకి ఇస్తే గనక ఆ దేహంలో, ఆ ఆలయంలో వచ్చి నివసించే ఆత్మే నిన్ను నడిపించి, ఆ ఆత్మే నిన్ను ఆశీర్వాదం వైపు, దేవుని వైపు, అనేక మన కుటుంబాలు రక్షించడానికి ఆత్మ నిన్ను ప్రేరేపించగలుగుతుంది. మనం కూడా పరిశుద్ధాత్మ ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. ఆశీర్వాదమైన వారసులుగా మనం ఎంచబడాలంటే, అద్భుతాలు చూడాలంటే పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో నిలిచేలాగున, మన హృదయాన్ని శుద్ధి చేసుకునేలాగున, ఆ శుద్ధి చేసే పరిశుద్ధ రక్తాలను మనం కడిగేలాగున ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం.